కాళ్లకు చక్రాలు, రింకులో చక్కర్లు, వేగాన్ని అందుకోవాలనే తపన, విజయం తమదేనన్న ఆత్మస్థైర్యం పట్టుమని 10 ఏళ్లు లేని చిన్నారుల్ని అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా చేశాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 చిచ్చరపిడుగుల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు తిరుపతికి చెందిన ప్రేమ్నాథ్. వేసవి సెలవుల ఆట విడుపు కోసం వచ్చిన వారు కొందరు, కాళ్లకు చక్రాలతో దూసుకుపోయే క్రీడాకారులను చూసి ఆటపై ఆసక్తి పెంచుకున్న చిన్నారులు మరికొందరు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకుడు ప్రేమ్నాథ్ సహకారంతో ఏడాదిన్నర తిరిగేలోపే మలేషియాలో ఆగస్టులో జరగనున్న అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించారు. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది. అప్పుడు స్కేటింగ్ వెళ్ళి చూస్తే స్కేటింగ్ చేస్తున్నారు. అందుకని నేను నేర్చుకోవాలని అక్కడ స్కేటింగ్ చూసి మమ్మీని అడిగాను. అప్పుడు మమ్మీ చేర్పించింది. చెన్నై, గోవా, నాగ్పూర్, గోవా. చెన్నైలో 1 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. గోవాలో 2 గోల్డ్, 1 సిల్వర్. మళ్ళీ నాగ్పూర్లో 3 గోల్డ్ మెడల్స్. గోవాలో వచ్చి మళ్ళీ 1 గోల్డ్, 1 సిల్వర్. వాసా స్పోర్ట్స్ క్లబ్లో స్కేటింగ్ చేస్తున్నాను. ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock వరకు చేస్తున్నాను. చెన్నైలో నాకు 1 గోల్డ్, 1 బ్రాంజ్ వచ్చింది. గోవాలో 3 గోల్డ్స్, నాగ్పూర్లో 3 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. ఇప్పుడు పోయిన గోవాలో 2 గోల్డ్ మెడల్స్. గోవాలో ఫస్ట్ ప్లేస్ వచ్చాను. 2 ఈవెంట్స్లో నాకు ఫస్ట్ ప్లేసే వచ్చాను. కాబట్టి నన్ను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన దరహాస, అవంతిక, సాయి కృష్ణ, చంద్ర గణేష్, ప్రీతం, కేశవ్ సహా కడప జిల్లాకు చెందిన గురుచరణ్ రెడ్డి తిరుపతి శ్రీనివాస క్రీడా సముదాయంలో ఏడాదిన్నరగా శిక్షణ పొందుతున్నారు. రోలర్ స్కేటింగ్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఈ చిన్నారులు గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగిన ఓపెన్ నేషనల్స్ పోటీల్లో పతకాలు సాధించారు. శ్రీనివాస క్రీడా సముదాయ శిక్షకుడు ప్రేమ్నాథ్ పర్యవేక్షణలో చిన్నారులు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. అండర్ 11 విభాగంలో రింగ్ రేస్, రోడ్ రేస్, మారథాన్ రేస్, రిలే రేస్ విభాగాల్లో బరిలో దిగనున్నారు. ఫస్ట్ నేను షటిల్ కని వచ్చాను. మళ్ళీ అందరూ ఇక్కడ చేస్తున్నారు. దానిపైన ఇంట్రెస్ట్ కలిగి దీంట్లో వచ్చాను. 1.5 year నుండి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు 4 మెడల్స్, మళ్ళీ ఇప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు ఇంకో 4 మెడల్స్, మొత్తం 8 మెడల్స్ వచ్చాయి. సాయంత్రం స్కేటింగ్కి 5:45కి వచ్చి 7కి వెళ్తాను. నేను మలేషియాకి సెలెక్ట్ అయ్యాను. మలేషియాకి గోవాలో సెలెక్షన్స్ చేశారు. అక్కడ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆగస్టులో. దానికోసం మేము ప్రిపేర్ అవుతున్నాం. అంతర్జాతీయ పోటీల్లో రాణించేందుకు అవసరమైన మెళకువలను ప్రేమ్నాథ్ చిన్నారులకు నేర్పుతాడు. ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సూచనలు అందిస్తున్నాడు. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ సెలక్షన్ కాంపిటీషన్ సార్ ఇది. గోవా ఫెస్టివల్ అనేసి ఒకటి జరుపుతారనమాట. ఆ గోవా ఫెస్టివల్స్లోనే ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. 20 స్టేట్స్ నుండి వచ్చారు సార్. చివరికి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా వచ్చారు. టఫ్ కాంపిటీషన్ బాగా జరిగింది. సెలక్షన్స్ కూడా బాగా జరిగాయి. పాయింట్ టు పాయింట్ అని ఒక పెట్టుకుంటారనమాట. ఎన్ని పాయింట్స్, ఎన్ని మెడల్స్ వచ్చినాయనేసి వాళ్ళని టాలీ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది తిరుపతి, కర్నూలు నుండి వచ్చినారు, మళ్ళీ విజయవాడ నుండి వచ్చినారు, కొందరు చాలా ప్రాంతాల నుండి వచ్చారు సార్. చాలా వరకు వచ్చారు. ప్రతిభకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్న ప్రేమ్నాథ్ పతకాల వేటలో చిన్నారులు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్కేటింగ్పై ఆసక్తి ఉన్న పేద పిల్లలను గుర్తించి సాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు.